దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నామానికి వందనాలు. కూడా వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేట వందనాలండి. వాక్యలోకి వెళ్దాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18, 19 వాక్యాలు చూడండి. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకండి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, వాక్యమైన దేవా, మీరే ఉదయకాల సమయంలో ఈ ఫస్ట్ ఆరాధనలో మీరే ఉండి మమ్మల్ని బలపరిచి ఈ వాక్యంలో ఉన్నతమైన సంగతులను మాకు బోధించున్నాయి తండ్రి. నీ వాక్యంలో ఉన్నతమైన ప్రభా, నీ యొక్క జీవం కలిగిన మాటలు మాకు నేర్పించి అనేలాగే చెవి గ్రహించే మనసు అందరికీ దయచేయం తండ్రి. మేమందరం కూడా వాక్య ప్రకారం నడిచి ఆ యొక్క నడక మాకు దయచేయం. నీ సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషంతో మమ్మల్ని నింపి బలపరచున్నాం. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు తన వాక్యంలో రాయించారు, ఇదిగో నేను ఒక నూతన కార్యమును చేయబోతున్నాను, ఇప్పుడు అది మొలచును. దేవుడే వాగ్దానం ఇస్తున్నాడు. పాతది గతించింది, 2024 గతించింది, 2025లో అడుగుపెట్టింది. మనకి దేవుడు మాట్లాడుతున్నాడు, ఒక నూతన కార్యాన్ని నేను చేయబోతున్నాను. చాలా సంవత్సరాలుగా మనం ఎదురు చూస్తున్నాం. దేవుడు కార్యం మన జీవితాలు ఎప్పుడు చేస్తాడు, ఆయన క్రియ, ఆయన యొక్క సఫలత మన జీవితంలో ఎప్పుడు జరుగుద్ది, ఎప్పుడు ఇదే బ్రతుక, ఎప్పుడు ఇదే జీవితమా, ఎప్పుడు మన జీవితాలు ఇంతేనా అనే పరిస్థితిలో నుంచి దేవుడు ఒక నూతన కార్యాన్ని చేయబోతున్నాడని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. గడిచిన వారం కూడా మనం చెప్పుకున్నాం, వాగ్దానం నెరవేరాలంటే మన జీవితాల్లో ఏం జరగాలి, మన జీవితాలు ఎలా ఉండాలి, మనము ఆయనకి ఇష్టలుగా ఎట్లా బ్రతకాలి అనేది మనం నేర్చుకున్నాం. ఆ కింద పైన వాక్యాలు చదివితే వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి వాగ్దానం తీసుకున్న మనము కూడా దేవుడికి ఎలా ఉండాలట, నమ్మకంగా ఉంటే తప్పకుండా దేవుడు మన జీవితాల్లో కార్యాన్ని చేయడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూస్తే కనుక దేవుడు అంటున్నాడు, అరణ్యములో త్రోవను కలగ చేస్తాడు. అరణ్యం అంటే ఎట్లా ఉంటుందండి? ఒక పెద్ద అడవిలోకి వెళ్తే పెద్దవాళ్ళు కథలు చెప్పేవారు, కాకులు ధరని కారడివే. చిన్నప్పుడు ఇవే కథలు చెప్పేవారు. ఆ అడవిలోకి వెళ్తే మనం ఎక్కడి నుంచి వచ్చో కూడా మనకు తెలియదు, అసలు దారి అనేదే కనపడదు. అక్కడ ఒక త్రావలు ఏమి ఉండవు, బండి వెళ్ళిన దారులు, కార్లు వెళ్ళిన దారులు, లేకపోతే మనిషి నడిచిన దారులు ఏమి ఉండవు. అరణ్యం అంటే అసలు మనకి ఎటుపక్కకి వెళ్ళాలో, ఎటుపక్కకి వెళ్తే ఏం వస్తుందో కూడా మనకి తెలియని పెద్ద పెద్ద అడవులు ఉన్నాయి. మన యొక్క రాష్ట్రంలో కూడా చాలా అడవులు ఉన్నాయి. ఈ అడవుల్లోకి వెళ్తే మనం ఎటు నుంచి ఎటుపోతాం కూడా తెలియదు, దారి తప్పిపోతాం. అటువంటి అరణ్యాల్లో కూడా దేవుడు అంటున్నాడు, నేను త్రోవను కలగజేసే దేవుడు. అంటే అరణ్యం లాంటి మన జీవితాల్లో దేవుడు ఒక మార్గాన్ని నేను సిద్ధం చేస్తాను. నీకు మార్గం కనిపించట్లేదేమో, నేను ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలాగా నేను ఉన్నత మార్గంలో నడవాలంటే ఎట్లా నడవాలని నీకు మార్గం తెలియట్లేదేమో, ఈ జీవితకాలంలో నీకు ఒక మార్గాన్ని చూపించే దేవుడుగా మనకు కనపడుతున్నాడు. అక్కడ ఇంకో కార్యం చెప్తున్నాడు, ఆ ఎడారిలో నదులను పారజేసే దేవుడు. ఎడారిలో నదులు పారుతాయి. అసలు మొన్న ఈ సంవత్సరంలోనే దుబాయ్లో ఏమైంది, వరదలు వచ్చేసి నదుల కంటే విపరీతంగా ప్రవహించాయి. ఆ రోడ్లన్నీ చూస్తే ఎట్లున్నాయి, ఎడారులన్నీ కూడా జలమయమైపోయాయి. దేవుడు మాట ఇస్తే తప్పకుండా నెరవేరు. ఒక దేశంలోనే వర్షం కురిని ఆ దేశంలో ఎడారులాగా ఆ ఎడారిలో ఉన్న ప్రదేశాలన్నీ కూడా నీటితో నింపబడతాయి. ఎండిపోయిన మన జీవితాల్ని దేవుడు ఎందుకు ఒక నదిలాగా మార్చలేడా? ఆయన ఫలభరితంగా చేయలేడా? ఆలోచన చేయండి.
వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడని చెప్పుకోవడమే కాదు, మనం కూడా వాగ్దానాన్ని స్వతంత్రించుకునేలాగా మనం ముందుకెళ్తే తప్పకుండా మన జీవితాల్లో కూడా దేవుడు కార్యాలను చేయడానికి ఇష్టపడుతున్నాడు. వాక్యంలో చూస్తే కనుక సంసోన్ తల్లిదండ్రులు ఎవరు? మనోహ, అతని భార్య. భక్తి గల కుటుంబం. ఆ భక్తి గల కుటుంబానికి దేవదూతం చెప్తుంది, ఇది న్యాయాధిపతులు ఎందు 13వ అధ్యాయంలో ఉంటుంది, నీకు ఒక కుమారుడు పుడతాడమ్మా, నువ్వు చదువుతారా 2వ వాక్యం? యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలివి, నీకు కానుపు లేకపోయేను, అయితే నీకు గర్భవతి అయి కుమారుని కంటావు. ఈ మాట మనకు కాదు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి. హల్లెలూయా. మా కీర్తన ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉంది. మన యొక్క జీవితంలో ప్రార్థనా జీవితం ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉంది. వాక్యాన్ని ధ్యానించే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మనము పరిశుద్ధత విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మనం మాట్లాడే మాటలు జాగ్రత్తగా ఉండాలి. ఆత్మీయ జీవితము జాగ్రత్తగా చూసుకోవాలి. వాగ్దానం ఇచ్చిన దేవుడు దాన్ని నెరవేర్చాలంటే, ఇదిగో నేను నీకు కుమారుని ఇవ్వబోతున్నాను అంటే, నీకు ఒక వాగ్దానం ఇచ్చి ఇవ్వబోతున్నాను, ఆ వాగ్దానం నెరవేరాలంటే ఏం చేయాలి? నువ్వు జాగ్రత్తగా ఉండాలి. మద్యం కానీ నువ్వు ఏ విషయాలు చేయకూడదో అన్ని కూడా అక్కడ దేవదో చెప్తుంది. ఇలా ఒక సంబంధమైన విషయాల్లోకి నువ్వు వెళ్ళకూడదు. నీ భక్తి జీవితాన్ని జాగ్రత్తగా నువ్వు కాపాడుకోవాలి. నువ్వు జాగ్రత్తగా ఉంటే తప్పకుండా నీ జీవితంలో నీకు ఇచ్చిన వాగ్దానం తప్పకుండా ఉన్నతమైన ఆశీర్వాదకరంగా ఉంటుంది. అబ్రహాముకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. దేవుడు మాట విని వచ్చిన అబ్రహాముకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు, మళ్ళీ సంవత్సరానికి వెళ్ళి నేను నీకు కుమారుని ఇవ్వబోతున్నాను. ఆ కుటుంబంలో నవ్వు ఉందా? లేదు. ఆ కుటుంబంలో సంతోషం ఉందా? లేదు. డబ్బులు ఉన్నాయి, సమస్తం ఉన్నాయి, కానీ లోటు ఒకటి ఉంది. ఆ లోటు తీర్చడానికి దేవుడు దిగివచ్చి ఆ కుటుంబంలో ప్రవేశించి వాళ్ళు ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించి వాగ్దానం ఇచ్చి వెళ్ళాడు. మళ్ళీ సంవత్సరం కల్లా నీ చేతిలో ఒక కుమారుడు ఉంటాడు, నీకు ఒక కుమారుడు పుడతాడు. దేవుడు వెంటనే ఆ గడిచిన సంవత్సరం దాటగానే ఏమైంది? ఆమె చేతిలో, శారమ్మ చేతిలో ఏముంది? కుమారుడు. ఆయన పేరేంటి? ఇస్సాకు. ఇస్సాక్ అంటే అర్థం ఏంటి? నవ్వు. ఎడారి లాంటి జీవితాల్లో నవ్వుని కలగజేసిన దేవుడిగా మనకు కనపడతాడు. హల్లెలూయా. అలాగే ఇక్కడ వాగ్దానం ఇచ్చాడు, వాగ్దానాన్ని నెరవేర్చాడు. ఆయన మనకు కూడా వాగ్దానం ఇస్తే తప్పకుండా ఆయన నెరవేరుస్తాడు. హన్నా జీవితాన్ని మనం చూస్తాం. హన్నా జీవితంలో ఏం లేదు? సంతోషం లేదు. అన్న జీవితంలో సమాధానం లేదు. అన్న జీవితంలో ఆమె ఏ పరిస్థితిలో కూడా నవ్వడానికి కారణం కూడా లేదు. ఎందుకంటే ఆమె గొడ్రాలని రాయబడింది. ఈనాడు మన జీవితాల్లో కూడా ఒక సంతోషం అనేది లేదు. ఎడారి ఇలాగే ఉంది. ఎడారి లాంటి బ్రతుకులే ఉన్నాయి. ఎడారి లాంటి జీవితంలో ఏదేను తోటలాగా మార్చే దేవుడు నా దేవుడు. హల్లెలూయా. ఏదేను తోటలో చూడండి, 2వ అధ్యాయం ఆదికాండం 10వ వాక్యంలో చూడండి, అక్కడ ఒక నది ఉంది. ఏదేను తోటలోంచి ఒక నది బయలుదేరింది. ఆ నది 4 శాఖలైందట. ఆ 4 శాఖలకి 4 పేర్లు పెట్టారు, 4 నదుల కింద. 1 షీషోను నది, 2 హవీలా నది, 3 హిద్దెకేలు, 4ది యూఫ్రటీస్ నదులు పేర్లు పెట్టారు. ఈ 4 కూడా ఏం చేస్తున్నాయి? ఆ తోటలో ఉన్న ప్రతి చెట్టుని అవి ఫలభరితంగా చేసి దేశం అంతా కూడా ఆశీర్వాదకరంగా ఉన్నాయి. అది దేవుడి దగ్గర నుంచి బయలుదేరి దేవుడు సృష్టించిన ఆ యొక్క నది. ఆ నది 4 శాఖలై 4 దిక్కులో ప్రవహించింది.
మన జీవితాల్లో కూడా అది దేవుడి దగ్గర నుంచి ప్రారంభమై మన జీవితాన్ని ఫలభరితంగా, సంఘాలని ఫలభరితంగా అది చెయ్యాలంటే మనం ఎలా ఉండాలి, మనము మన జీవితాలు ఏ విధంగా ఉండాలో దేవుడు మాట్లాడుతూ చూడండి. 46వ కీర్తన 4వ వాక్యం చూస్తే అక్కడ ఉంది, అక్కడ ఒక నది కలదు అని ఉంది. ఏ నది అంటది? చదవండి. 4వ వాక్యం. ఒక నది కలదు, దాని కాలువలో దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుంది. చూడండి, ఆ నది ఏం చేస్తుందట? దేవుణ్ణి సంతోషపరుస్తుంది. అలాగే ఆ నది వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఇదేమన్నదంట? సంతోషపరిచే నది. మన జీవితాలు ఎడారి లాంటి జీవితాల్లో, కన్నీటిలో ఇందాక మనం చూసాం, మనోహర్ జీవితంలో, ఆ కుటుంబం జీవితంలో, అలాగే అబ్రహాం జీవితంలో, ఇంకా మూడవదిగా హన్నా జీవితంలో మనం చూసాం. అందరూ కూడా హేళన చేశారు, అందరూ కూడా అవమానపరిచారు, అందరూ కూడా వీళ్ళ దేవుడు నమ్ముకున్నారు, వీళ్ళకి ఏం మేలు కలిగిందని, దేవుడు ఏ కార్యం వీళ్ళకి చేయలేదా అని చాలా రకాలుగా అన్నప్పుడు ఆమె దేవుడి మందిరానికి పోయి ఏడ్చి కన్నీళ్ళు పెట్టుకుని హృదయాన్ని కుమ్మరించుకొని దేవుడితో మొరపెట్టుకుందట. అక్కడ వాగ్దానం ఇచ్చాడు దేవుడు, ఏమంటే ఇశ్రాయేల్ దేవుడితో నువ్వు చేసుకున్న మనవిని ఆయన దయచేయను. ఆమె ఒక మొక్కుబడి మొక్కుకుంది, ఏమని? నా కుమారుడిని ఇస్తే మళ్ళీ నేను నీకే ఇస్తాను ప్రభు అని మొక్కుకుంది. దేవుడు చెప్పినట్టుగానే ఆ కుమార్తెకి అన్నిటిని ఏం చేశాడు? నాట్యంగా మార్చాడు. ఎడారి జీవితాన్ని సంతోషభరితంగా మార్చేశాడు. ఆమె జీవితంలో ఎప్పుడూ చూడని గొప్ప కార్యం, నూతన కార్యాన్ని దేవుడు జరిగించాడు. అవమానించిన వాళ్ళే నోరు మూసుకునేలాగా దేవుడు చేశాడు. హల్లెలూయా. మన జీవితాలు నీకు ఏది అవసరం ఉందో, నీకేది కావాలో, నువ్వు ఎందుచేత అవమానపరచబడ్డావో దేవుడు ఆ కార్యము చేయడానికి, నీకు ఆ విషయంలో మేలు చేయడానికి దేవుడు ఇష్టపడు. దుఃఖ స్థితిలో నుంచి సంతోషపడే స్థితిలోనికి దేవుడు నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. నెట్టూర్పు ఎగిరిపోయేలాగా దేవుడు చేస్తాడు. ఎందుకంటే ఆయన మారా నీళ్ళని మధురంగా మార్చేశాడు. నీళ్లను ద్రాక్షరసంగా మార్చిన దేవుడు, నీళ్ల మీదే నడిచిన దేవుడు, ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసిన దేవుడు, ఆయన కుంటి వారికి ఆయన నడిపించిన దేవుడు, గుడ్డి వాళ్ళని చూపునిచ్చిన దేవుడు, ఆయన మరణించిన వాళ్ళు సైతము తిరిగి లేపిన దేవుడుగా మనకు కనపడుతున్నాడు. ఆ ఇంటిలో ఏ సంతోషం లేదో దేవుడు ఆ సంతోషం ఇవ్వడానికి దేవుడు ఇష్టపడ్డాడు. కాబట్టి మన జీవితంలో కూడా నీడనే ప్రవాహం, సంతోషం అనే ప్రవాహంలోకి దేవుడిని తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. నీ పరిస్థితి ఏదైనా, నువ్వే స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను ఒక నూతన కార్యం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అలాగే ఇంకొక నది కనపడుతుంది. రాజుల 2వ గ్రంథంలో 5వ అధ్యాయం 10వ వాక్యం చూస్తే కనుక, నయామ్ అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన సిరియా దేశానికి సైన్యాధిపతి, చాలా బలవంతుడు, చాలా ధైర్యవంతుడు, ఎక్కడికి వెళ్ళినా విజయమే వస్తుంది తప్ప అపజయం ఎప్పుడు చూడలేదు. అటువంటి వ్యక్తికి భయంకరమైన వ్యాధి ఉంది. ఆ వ్యాధి ఎవరితో చెప్పుకోలేంది. చాలా నలిగిపోతున్నాడు, చాలా బలహీనపడిపోతున్నాడు. అతని జీవితంలో అది ఒక పెద్ద మచ్చ అయిపోయింది. అతడు ఏ స్థితిలో కూడా లేవలేని స్థితి. అటువంటి స్థితిలో ఉన్న వ్యక్తి దగ్గరికి ఇశ్రాయేలు చిన్నది వచ్చి ఒక మాట చెప్పింది, ఏమని? నీవు గనక షోమ్రోను వెళ్తే, షోమ్రోన్లో ఒక దైవజనుడు ఉన్నాడు, ఎలీషా అనే ప్రవక్త ఉన్నాడు. ఆ దైవజనుడి దగ్గరికి వెళ్తే నీకు తప్పకుండా మేలు కలుగుద్ది, నీకు ఒక నూతన కార్యాన్ని నీ ఆరోగ్య విషయంలో దేవుడు చేస్తాడు అని చెప్పినప్పుడు ఇతడు బయలుదేరి వెళ్ళినప్పుడు అక్కడ దైవజనుడు మాట్లాడుతున్నాడు, ఎలీషా నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు వగుదువని
అతనితో చెప్పినప్పుడు చూడండి, ఆ దైవజనుడు కూడా బయటికి రాలేదు. ఒక దూతను పంపి చెబుతున్నాడు, నయమాన్ నువ్వు వెళ్ళి యోర్దానులో 7 సార్లు స్నానం చేయి, నీకు తగ్గిపోద్ది అని. అసలు ఇది చాలా కోపం. నయమని కోపం వస్తుందా రాదా? కనీసం దైవజనుడు వచ్చి నాకు ఏదైనా ప్రార్థన తైలం రాస్తాడేమో, చేయి పెట్టి నెత్తి మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తాడేమో, నాకు రాబోన్న చోట చేయి పెట్టి అల్లాడిస్తాడేమో అనుకుంటే ఏమీ చేయలేదు. దైవజనుడికి ఎంత అహంకారం అని, పదండ తిప్పండి రథాలని చెప్పి తిప్పుతుంటే ఈలోగా అక్కడ ఉన్న దాసుడు అంటాడు కదా, అయ్యా నిన్ను దైవజనుడు ఏం అడిగాడు? నీ ఆస్తి అడిగాడా? నీ బంగారం అడిగాడా? నీ డబ్బులు అడిగాడా? అరే యోర్దాను నదిలో 7 సార్లు స్నానం చేయమన్నాడు అంతే కదా, ములగమన్నాడు అంతే కదా. ఇది పెద్ద ఖర్చు ఏముంది నీకు? మాట వింటే ఏమైంది? మాట వినుట శ్రేష్టం. హల్లెలూయా. మాట వింటేనే నీకు అద్భుతం చేస్తాడు దేవుడు. ఎప్పుడైతే ఈ మాట ఆలోచించాడో కొంచెం బీపీ తగ్గింది. వెంటనే లోబడి వెళ్ళి యోర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు మునిగి తేలేసరికి ఎలాగైందంట, చంటి పిల్లవాని దేహంలాగా అతని దేహం మారింది. హల్లెలూయా. ఈనాడు చాలా మందికి పైకి బాగానే ఉంటుంది, ఆధ్యాత్మికంగా మానసికంగా బలహీనతలు ఉంటాయి. ఎలా ఉంటారంటే నలుగురిలోని వెళ్ళరు, నలుగురితో మాట్లాడరు. వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఎవరైనా మాట్లాడితే చాలా చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది. ఒంటరిగా కూర్చుంటారు చీకటి గదిలో, లేకపోతే ఆ ఫోన్తో కూర్చుంటారు. ఇవన్నీ మానసిక స్థితి. వారు ఏదో కోల్పోయిన స్థితిలో ఉంటారు. అరే ఎందుకు వచ్చింది రీ బతుకన్నట్టు ఉంటారు. ఇవన్నీ కూడా మానసికంగా కృంగిపోతున్న సమయం అది. దేవుడు శారీరకంగానే కాదు ఆత్మీయంగా కూడా నీకు ఆరోగ్యం ఇవ్వగలడు. మానసికంగా కూడా నీకు ఆరోగ్యం ఇవ్వగలడు. ఆత్మీయంగా కూడా నీకు ఆరోగ్యాన్ని ఇవ్వగలడు. ఆత్మీయ ఆరోగ్యం ఏంటి? ఆత్మీయంగా చాలా మందికి పిల్లలు ఉంటారు. అరే పిల్లలు లేకపోవడం ఏంటి? నువ్వు ఇన్ని సంవత్సరాలు అయింది మందిరానికి వచ్చి, ఒక ఆత్మ అయినా నువ్వు కన్నావా? కనీసం ఒక్కరినైనా నువ్వు ఈ లోకంలో నుంచి రక్షించావా? కనీసం నీ కుటుంబంలో ఒక్కరినైనా నువ్వు రక్షణలో నడిపించావా? దేవుని వాక్యం చెప్పి సాక్ష్యం చెప్పి, అరే త్వరగా గతించిపోతుంది, ఈ లోకం శాశ్వతమైంది కాదు, ఈ జీవితం శాశ్వతమైంది కాదు, దేవుడు రాకడ సమీపంగా ఉంది, మారు మనసు పొందాలని చెప్పి నీ సాక్ష్యం చెప్పి, నువ్వు ఎలా రక్షలోకి వచ్చావో చెప్పి వాళ్ళని ఒక్కళ్ళైనా నడిపించా. నువ్వు ఈరోజు ఒక్కళ్ళైనా నడిపించకపోతే నువ్వెవరివి? ఆత్మీయ గొడ్రాలి. అవునా కదా? ఇప్పుడు పిల్లలు ఎవరు పెట్టాలి? గొర్రెలు పెడతాయా? కాపరి పెడతారా? గొర్రెలే. మంది ఇంకా అభివృద్ధి పొందాలంటే సువార్త పెట్టచ్చమని వేసే చెప్పారు. కాబట్టి మనం అనేక మంది నశించే ఆత్మలు ఏం చేయాలి? మనము సువార్త పెట్టచ్చు. కొంతమందికి మందిరానికి రావడానికి కూడా ఆ రోజే పనులు పెట్టు, కాళ్ళు ఉండవు, అంటే ఆత్మీయంగా వాళ్ళకి చచ్చిపడిపోయింది. దేవుడు పని చేయడానికి చేతులు రావు, అది ఆత్మీయ సచ్చుదనం. అది అన్నీ బాగానే ఉంటాయి, కానీ ఆత్మీయంగా దేవుడు పని చేయాలని మనసు నీకు రాదు. అది ఆత్మీయంగా దేవుళ్ళు నువ్వు కుంటివాడివే, గుడ్డివాడివే. దేవుడు కార్యాలు చూడలేని కళ్ళు ఉంటాయి. ఇవన్నీ కూడా ఆధ్యాత్మికంగా మనకి లోపాలే. ఇవన్నీ సరిచేయాలంటే దేవుడి యొక్క ఈ నదిలో మొలగాలి. హల్లెలూయా. ఏమన్నది? ఇది స్వస్థపరిచే నది. ఈ నదిలోకి వెళ్ళి మునగమని చెప్తే ఒక అన్యుడు వెళ్ళి ఏమైందట, 7 సార్లు మునిగితే నమ్మి ఆ దైవజనుడి మాట విని 7 సార్లు మునిగితే మంచి దేహం వచ్చేసింది, చంటి పిల్లవాని దేహం వచ్చేసింది. నీ జీవితంలో దేవుడు చేయడం, ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు మందిరానికి వస్తుంది, నీ జీవితంలో ఎందుకు కార్యం జరగట్లేదు? ఎందుకు నువ్వు విశ్వసించలేకపోతున్నావు? 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంగా స్త్రీని బాగు చేయలేదు, 18 సంవత్సరాల నుంచి నడవంగిపోయిన స్త్రీని బాగు చేయలేదా, 38 సంవత్సరాల నుంచి ఆ బెతస్దా కోనేటి దగ్గర పడి ఉన్న వ్యక్తిని బాగు చేయలేదా దేవుడు? ఆయన చూస్తున్న దేవుడు నిన్ను చూడటం, వాళ్ళని బాగు చేసిన దేవుడు నిన్ను బాగు చేయడం.
మరణించిన వాళ్ళు సైతం తిరిగి లేపిన దేవుడు నేను ఎందుకు బాగు చేయడానికి? ఒక్కొక్కరి ఇంట్లో చూస్తే కొంతమంది ఇంట్లో పెద్ద మందులు డబ్బాలే ఉంటాయి, మెడికల్ షాప్. మన జీవితాల్లో మేలు కలగాలంటే, మన జీవితాల్లో ఆశీర్వాదం పొందాలంటే, ఒక నూతన కార్యాలు మన జీవితాల్లో చూడాలంటే మన జీవితంలో ఏముండాలి? స్వస్థపరిచే నది ఉండాలి. అని నది నీలో ప్రవహించాలంటే దేవుడి వాక్యం. ఆ యోర్దాను నదిలో ఎలాగైతే మునిగితే బాగైందో, ఆ యొక్క బెతస్తా కోనేటి దగ్గర మునిగితే ఎలాగైతే స్వస్థ అయిందో, అది కదిపినప్పుడు, ఆ దేవతతో వచ్చి దాన్ని కదిలించినప్పుడు ఎలాగైతే స్వస్థ పొందుకున్నారో మొదటి వ్యక్తి దేవుడు వాక్యాన్ని బోధించేటప్పుడు, ఎవరైతే ఆ వాక్యాన్ని హృదయంలోకి నింపుకుంటారో, వాక్యమనే నీటిని నువ్వు స్వీకరిస్తావో, నీ జీవితంలో కూడా దేవుడు కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. నీ విశ్వాసము గొప్పదై ఉండాలి, నీ విశ్వాసం ఉన్నతమైనది ఉండాలి. అగ్ని బలాన్ని చల్లార్చేశారు వాళ్ళ విశ్వాసం. అగ్నిలో ఉన్న బలాన్నంతా చంపేశారు. నా దేవుడు షద్రక్ మేషక్ అబేద్నెగో కాలకుండా అగ్ని బలం ఏమైపోయిందట? చల్లారిపోయిందట. అలాగే రోగం బలాన్ని కూడా యేసు నామములో తగ్గిపోవునుగాక. హల్లెలూయా. మన జీవితంలో విశ్వాసం అనేది ఉంటే ఆ బలాలు అన్నీ తగ్గిపోతాయి. సాతాను శక్తులు, వాడి బలాలు అన్నీ కూడా నిర్వీర్యం అయిపోతాయి. అందుకని మన జీవితాల్లో దేవుడి యొక్క వాక్యం వెళ్ళాలి. వాక్యం నీ హృదయం నిండా ఉంటే తప్పకుండా దేవుడు నీ జీవితంలో ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వాక్యంలో చూస్తే గనక, ఆ పండుగలలో మహాదినమైన అంచెదినమున యేసు నిలిచి ఎవడైనా దప్పిగొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి ఏం పారుతాయంటండి? దేవుడి వాక్యాన్ని వింటే, ఆయన మాట వింటే నీ కడుపులో నుంచి జీవజల నదులు. ఆ అంత్య దినాన్ని, పర్ణశాలల పండుగ దినాన్ని యేసయ్య మాట్లాడుతున్నారు. ఎవరైతే ఈ జీవజలాలు కావాలో రండి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగి ఉండండి. పరిశుద్ధాత్మ నీలో ప్రవాహంగా వస్తాడు. పరిశుద్ధాత్మను పొందుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు నీకుంటే నిన్ను నడిపిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను ఉజ్జీవపరుస్తాడు, నిన్ను ఒక నూతన సృష్టిగా మారుస్తాడు, నూతన కార్యాలు చేయడానికి నిన్ను నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ చాలా సంఘాలు పరిశుద్ధాత్మ గురించి కానీ పరిశుద్ధాత్మ పేరు కూడా ఎత్తరు. కొంత సంఘాలు పరిశుద్ధాత్మ గురించి బోధించరు. అసలు పరిశుద్ధాత్మ మళ్ళీ జీవింపజేసి పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని నడిపించేది. లోపల ఉన్నవానికంటే మీలో ఉన్నవాడు గొప్పవాడని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మనకేమిచ్చారు? పరిశుద్ధాత్మనిచ్చారు. మనలో నడిపిస్తున్నాడు ఆయన. పౌలు గారు ఒకసారి ఒక సంఘానికి వెళ్ళారు. ఎక్కడది? అపోస్తల కార్యాల గ్రంథం 19వ అధ్యాయం చదివాను. ఆ సంఘంలో ఎప్పుడైతే ఆయన వెళ్ళాడో, చూడండి 19వ అధ్యాయం మొదటి నుంచి. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చిన కొందరు శిష్యులు చూసి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా వాని వారిని అడుగుగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మేము వినలేదని చెప్పారు. అప్పుడు అతడు అలాగైతే ఈ దేని గురించి చెప్పాడు? యేసయ్య బాప్తిసం గురించి చెప్పారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొందారు. అది ముంచుడు బాప్తిసం. చాలా బాప్తిసాలు ఉన్నాయి, చాలా రకాలుగా ఉన్నాయి. అవన్నీ కాదు, వాక్యం ఏం చెప్తుందో ఆ బాప్తిస్వాన్ని మనం పొందాలి. మారు మనసు ఫస్ట్ ముఖ్యం. మారు మనసు పొంది యేసయ్య నా కోసం కలవరి శిలువలో ప్రాణం పెట్టాడు.
ఆయన వచ్చిందే నా కోసం, ప్రాణం పెట్టింది నా కోసం, ఆ రక్తం కార్చింది నా కోసం, ఆయన మరణించి మూడో దినాన్ని తిరిగి లేచింది నా కోసం. ఆయన మళ్ళీ పరలోకం వెళ్ళారు, మళ్ళీ ఆయన త్వరగా రాబోతున్నాడు అనే విశ్వాసంతో నాకు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను సిద్ధపరచడానికి, నన్ను సర్వసత్యంలోకి నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు అని నమ్మి, పరిశుద్ధాత్మని వరంగా ఇచ్చాడు నాకని నమ్మి బాప్తిసం పొంది. నువ్వు ఎప్పుడైతే బాప్తిసం పొందో నీవు మరణంలోంచి జీవంలోకి దాటి, అంటే ఆయన మరణంతో పాటు నువ్వు మరణించు, మళ్ళీ నీటిలోంచి పైకి లేపినప్పుడు నువ్వు తిరిగి ఆయనలాగే పునరుద్ధానంలో పాల్గొంది, ఆయనతో పాటు తిరిగి లేచు. నీ పాత జీవితం అంతా సమాధి చేయబడింది. ఇప్పుడు ఒక నూతన సృష్టిగా దేవుడు నిన్ను లేపాడు. అది అసలు ఒరిజినల్. హల్లెలూయా. ఇది చాలా మంది రకరకాలుగా బోధించి మన కళ్ళలో చేశారు. పరిశుద్ధాత్మ ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు. పరిశుద్ధాత్మ మీ అందరికీ తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు మన బాప్తిసం కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామం. ఈ సంగతి ఆ ఎపిసోడ్లో ఉన్న సంఘానికి తెలియలేదు, ఆ వ్యక్తులకు తెలియలేదు. వీళ్ళు యోహాను చేత బాప్తిసం పొందారు. ఒకవేళ కనుక మీరు పరిశుద్ధాత్మ గురించి వినకపోతే మళ్ళీ ఏం చేయమన్నాడు? మీరు బాప్తిసం పొందండి. అంతేగాని మీరు వేరే వేరే విషయాల్లో బాప్తిసం కాదు. పెళ్లి బాప్తిసాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది స్వస్థత ఏమని బాప్తిసం తీసుకున్నారు, కొంతమంది ఎందుకు సర్టిఫికెట్ల కోసం కూడా బాప్తిసం తీసుకునేవాళ్ళు. ఈ బాప్తిసాలు కాదు. నువ్వు పశ్చాత్తాపడి యేసయ్య త్వరగా వస్తున్నాడు, నేను ఆ నరకంలోకి వెళ్ళకూడదు, ఆ దేవుని రాజ్యంలో నేను ఉండాలి అని మారు మనసు పొంది ఆయనలో బాప్తిసం పొందింది నిజమైన బాప్తిసం. హల్లెలూయా. నీ మనసు మార్చుకుని బాప్తిసం పొందొచ్చు, అది నిజమైన బాప్తిసం. కొంతమంది పెళ్లి రేపు పెట్టుకుని, లేకపోతే ఆ రోజే బాప్తిసం ఇచ్చి మళ్ళీ పెళ్లి చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అవన్నీ కూడా చదువు. మనం ఒక్కోసారి వాక్యం విన్నప్పుడు జాగ్రత్తగా వినాలి. ఎవరైనా వాక్యం మనం సమాధానం చెప్పేలాగా మనం ఉండాలి, అంతేగాని గలిబిలైపోకూడదు. ఓకేనా? హల్లెలూయా. ఇది బాప్తిసం వచ్చిన సందర్భం. సంఘం గురించి కూడా మనం ఒకసారి నేను వివరిస్తాను. అసలు మనము ఎవరైనా విశ్వాసం ఉంచాం, నా కోసం మరణించి తిరిగి లేచిన యేసయ్య మీద విశ్వాసం పెట్టుకున్నాం. ఆయన్ని చూసి నా కోసం రక్తం చెంది కలవరి శిలువలో ప్రాణం పెట్టాడు. ఆ విశ్వాసాన్ని చూసి మనం రక్షణ పొందాం. సంఘం కూడా ఎలా స్టార్ట్ అయింది? దేవుడు తన స్వార్థం ఇచ్చి సంపాదించిన సంఘం అన్నాడు బైబిల్. హల్లెలూయా. ఏ సంఘం అంటే అది దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం, యేసుక్రీస్తు వారి సంఘం. ఇప్పుడు సంఘాలు చాలా ఉండొచ్చు, కొన్ని వేల సంఘాలు ఉన్నాయి, లక్షల సంఘాలు ఉన్నాయి ప్రపంచం మొత్తం మీద. ఇప్పుడు మనందరం క్రైస్తవులే. ఇప్పుడు మనం బయటికి వెళ్ళకి క్రైస్తవులని పిలిస్తే సరిపోద్ది? మనకి అడ్రస్ ఉండాలి వద్దా? పలానా సంఘం అనే పిల్లండి అంటే కుదురుతా? ఇప్పుడు మనకి ఇక్కడ ఒక సంఘం ఉంది మంగాపురంలో, కొంచెం ఎదరికి వెళ్తే రాయని కూడా ఎన్నో సంఘాలు ఉన్నాయి, జూనియర్ వెళ్తే చాలా సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు అన్ని సంఘాలని మనము ఎంత మొత్తం ప్రపంచంలో ఉన్నదంతా కూడా ఒక్క సంఘమే, యేసుక్రీస్తు వారి సంఘమే, సార్వత్రిక సంఘం అంటాం. యేసయ్య రక్తం పెట్టి కొన్న విశ్వాసులు అందరూ కూడా ఒక సమూహం, ఒక సంఘం. కానీ ఎక్కడికెక్కడే మీకు ఒక ఇల్లు ఉంది, మనకు ఒక ఇల్లు ఉంది. ఇప్పుడు మీ ఇంటి పేరు ఒకటి ఉంటుంది, మీ పేరు ఒకటి ఉంటుంది. ఆ పేరుని బట్టి మీరు అడ్రస్ రాసుకుంటారు. లేకపోతే ఒక లెటర్ అయితే ఎక్కడికి వెళ్తుంది? అది ఎక్కడికో పోతుంది. ఒక అడ్రస్ ఉండాలి వద్దా? ఇప్పుడు నేనున్నాను, నాకు ఒక అడ్రస్ ఉండాలి వద్దా? నేను పలానా చోట ఉన్నాను, నాకు పలానా ఇది. మన సంఘం పేరేంటి? కలవరి క్రీస్తు ప్రేమాలయం. దీనికి ఒక అడ్రస్ అంతే. ఈ సంఘం ఎవరిది? ఈ దేవుడి సంఘం, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఇది నాది కాదు, మందే కాదు, మనమంతా కూడా
ఇక్కడ సిద్ధపరుస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సంఘం కోసం, ఆయన రాకడ కోసం, ఆ పరలోక రాజ్యం కోసం. అంతేగాని ఒక అడ్రస్ కోసం మనం పేరు పెట్టుకుని, దేవుడు అడ్రస్ మీరేంటి పలానా చోట ఎక్కడ, అందుకని ఇది యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన పరిశుద్ధుల సహవాసం. ఇది ఒక అడ్రస్. పలానా వాళ్ళు ఎక్కడ ఉంటారు, బాల ఎక్కడ ఉంటాడు, పలానా అడ్రస్, వాళ్ళ ఇంటి పేరు ఏంటి, ఇదేంటి. అంతేగాని మొత్తం ప్రపంచం మీద ఉన్నదంతా కూడా సార్వత్రిక సంఘం. ఈ సంఘంలో చేర్చబడాలంటే ఏం చేయాలి? మనం యేసే రక్తం చేత కడగబడాలి. ఆ సిలువ వైపు చూస్తూ మనం మారు మనసు పొంది, నా కోసం ఆయన, నేను పొందాల్సిన శిక్షను ఆయన పొందడని ఎప్పుడైతే నువ్వు నమ్మేవో నీలోకి ఏమొస్తుంది? పరిశుద్ధాత్మ అనే వరాన్ని, వాగ్దానం. చూడండి, 10 రోజులు మీరు యెరూషలేములోనే నిల్చోండి. అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 18వ వాక్యం, 8వ వాక్యం చూడండి. అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వాక్యంలో, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు కనుక దేశం ఎన్నంతను బూదిగంతల వరకు నాకు సాక్షులై ఉంటారు. పరిశుద్ధాత్మ పొందుకుంటే ఏంటంటే నీకు శక్తి. పరిశుద్ధాత్మ పొందుకోవాలి మనం అందరూ కూడా. రక్షణ పొందిన అభిషేకంతో నింపబడాలి, ఆత్మాభిషేకంతో నింపబడి సాక్షులుగా ఉండాలి. దేవునికి సాక్షులుగా మనం ఉండాలి. క్రీస్తు ప్రభు వారికి మనం సాక్షులుగా ఉండాలి. రక్షణ పొందిన మనము దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి సాక్షులుగా. ఇంకా అంతకుముందు చెప్తాడు, తండ్రి నా నామం అనుగ్రహించబోయే పరిశుద్ధాత్మని వరము వాగ్దానం ఉంటుంది చూడు. ఆ పై వాక్యాలు 2వ వాక్యం 3వ వాక్యం చూడు. 4 ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించి, ఏం ఆజ్ఞాపించాడు? మీరు యెరూషలేము నుంచి వెళ్ళక నా వలన వీని తండ్రి యొక్క వాగ్దానం. ఏ వాగ్దానం అది? పరిశుద్ధాత్మనే వాగ్దానం. అది పొందుకోవాలి. మనం పొందుకుంటే శక్తిమంతుడిగా మార్చబడతాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తి మనలో లేకపోతే నేను జీవం ఉండదు మనలో. అత్యవసరమైంది కడవరి దినాల్లో. పరిశుద్ధాత్మ దేవుడిని మనము అభిషేకంతో నింపబడాలి. ఆత్మదేవుడిని నడిపించి నడవలసిన మార్గాన్ని బోధించేది పరిశుద్ధాత్మ దేవుడు. అత్యవసరంగా మనం పరిశుద్ధాత్మను, వరాలని, ఫలాల్ని పొందుకోవాలి. పొందుకున్నప్పుడే మన జీవితంలో శక్తిని పొందుకుంటాం. సంఘంలో మనం సాక్షులుగా ఉంటాం, బయట సమాజంలో సాక్షులుగా ఉంటాం, భూదిగంతాల వరకు సాక్షులుగా ఉంటాం. ఆయన వెళ్ళేటప్పుడు కూడా చెప్పాడు, మీరు 10 దినాలు ఇక్కడ కనిపెట్టండి. వారు 10 దినాలు కనిపెట్టి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని, అప్పటిదాకా ఉన్న వాళ్ళ జీవితం వేరు. పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత పేతురు ఎంత భయపడి అబద్ధం చెప్పాడు, కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ పొందుకున్నాక ధైర్యంగా అందరిలో లేచి సాక్ష్యం చెప్పాడు, వాక్యం చెప్పాడు. కొన్ని వేల మంది రక్షణ పొందినట్లుగా అభిషేకంతో నింపబడ్డాడు. హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయంలో అక్కడ ఒక నది కనపడుతుంది మనకి. అదంటే చూడండి, మొదటి నుంచి చదివిస్తే అది ఎక్కడి నుంచి ప్రారంభమైంది? దేవుడి సింహాసనం, పరలోకం నుంచి. ఆ సింహాసనం కింద నుంచి మొదలైన చిన్న పాయ, ఆ జల ప్రవాహం అది నది కింద మారి అక్కడ కొలిసేస్తున్నాడు. 1000 మూరలు కొలిసిస్తే ఎలా ఉందంట? చీల మండలంలో వచ్చింది. ఇంకొక 1000 మూరలు కొలిసిస్తే మోకాళ్ళలో వచ్చింది. ఇంకొక 1000 మూరలు కొలిసిస్తే నడుములోకి వచ్చింది. ఇంకొక 1000 మూరలు కొలిసిస్తే ఏమైందంటే ఈదలేనంత లోతైన ప్రవాహంలా మారిపోయింది. హల్లెలూయా. ఏ నది అది? ఏమన్నది అది? జీవజల నది, పరలోకపు పరిశుద్ధాత్మ నది, ప్రవహించే నది. ఆ నది ఎక్కడికి పారుతుందో 9వ వాక్యం చూడండి. వడిగా పారు ఈ నది వచ్చు చోటనెల్లా జలచరాలన్నీ కూడా బ్రతుకుతున్నాయి. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఎక్కడైతే చెడ్డ నీళ్ళు ఉందో ఆ నీళ్ళన్నీ కూడా ఈ ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయి. మంచి నీళ్ళు అయిపోతున్నాయి. అక్కడ ఈ నీళ్ళు ఎక్కడికి వెళ్తున్నాయి? అక్కడ
జీవంగా బతుకుతున్నాయి. చేపలు విస్తారం అయిపోతున్నాయి. ఈ నది ఎక్కడికి పారును? అక్కడ సమస్తములు బ్రతుకును. చనిపోయిన కూడా బ్రతుకుతున్నాయి. హల్లెలూయా. ఎండిపోయిన చెట్లు ఎడారి లాంటి జీవితాలు మళ్ళీ జీవం పోసుకుంటుంది. నూతన కార్యం పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే నూతన కార్యాలని దేవుడిని జీవితంలో చేస్తున్నాడు. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ దేవుడిని మనం మనసులో పెట్టుకుంటే, మన హృదయాల్లో దాచుకుంటే, ఆ కడుపులో నుంచి ఏమొస్తాయంటే జీవజలపు నదులు ప్రవహిస్తాయి. 11వ వాక్యం చూస్తే కనుక, అయితే ఆ సముద్రపు బురద స్థలములను ఊపి స్థలములను ఉప్పు గలవై ఉండి బాగు కాపి ఉండును. నది తీరమున ఇరుపక్కల ఆహారం ఇచ్చు సకల జాతి. చూడండి, అక్కడ చెడిపోయిన ప్రదేశాలన్నీ కూడా బాగు చేసుకుంటూ బ్రతికించుకుంటూ వెళ్తున్నా. ఈ నది ఇరుపక్కల ఏమున్నాయంట? చెట్లు ఉన్నాయి. అవి నెలకి 12 కాపులు కాస్తాయట. ప్రతి నెల 12 కాపులు. ఈ 12 నెలల్లో నువ్వు ప్రతి నెల దేవుడికి ఒక మంచి జీవజలపు నది నీలో ప్రవహించి మంచి ఫలాలు ఇచ్చే చెట్లాగానే ఉండాలి. ఒక మంచి సంఘముగా, ఫలాలు ఇచ్చే సంఘముగా, అలాగే ఆత్మీయ సంఘముగా, అలాగే మన జీవితాల్లో చేపలు దేనికి సాదృశ్యం? ఆత్మలకి సాదృశ్యం. అనేక మంది ఇక్కడికి వచ్చి బ్రతకాలి. దేవుడి మందిరంలో ఈ ప్రవాహంలోంచి అనేక మంది బ్రతకాలి. నశించిపోయి నరకానికి వెళ్తున్న ఆత్మలు రక్షింపబడాలి. నాశనానికి పోతున్న ఆ యొక్క ఆత్మలన్నీ కూడా రక్షణ పొందాలి. ఈ నది ఎక్కడికి వెళ్తుందో అక్కడ సమస్తమును బ్రతుకుతున్నాయి. ఎటువంటి వారైనా మారడానికి, ఎటువంటి వారైనా ఈ యొక్క లోక స్నేహాన్ని విడిచిపెట్టి, చెడునంతా విడిచిపెట్టి దేవుని వైపు మళ్ళడానికి, దేవుని యొక్క సన్నిధిలో శరీర కార్యాలు విడిచిపెట్టేసి ఈ లోక ప్రేమ, లోక ఆచారాలు, లోక యొక్క ప్రతి అపవిత్రతను విడిచి జీవం గల దేవుని సన్నిధిలో జీవజలపు నదులతో నింపబడి ఆయన కోసం బ్రతికే బ్రతుకు మనకు కావాలని ఆ జీవజల నది మనకు బోధిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా నది నీళ్ళే. ఎక్కడికి వెళ్తున్నాయి అక్కడ సమస్తము బ్రతుకుతున్నాయంటండి. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో ఈ లోక వైపు కాకుండా దేవుడి వైపు చూస్తూ మన జీవితంలో ముందుకెళ్దాం. దేవుడు విషయాల్లో, దేవుడి యొక్క పరిశుద్ధాత్మ విషయాల్లో మనం ఆసక్తి కలిగి, అయ్యో కడవరి దినాలే నేను పరిశుద్ధాత్మ కార్యాలు పొందుకోవాలి, ఆయనలో ఇంకా నేను ఎదగాలని ఆలోచన కలిగి మనం ముందుకు సాగాలి. ఓకే, యెషయా గ్రంథం 48వ అధ్యాయం 18వ వాక్యం చూడండి. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 18వ వాక్యంలో, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవాలని నేను ఎంతో కోరుచున్నాను. ఆలకించిన యెడల నీ క్షేమము నది వలె, నీ నీతి సముద్ర తరంగం వలె ఉండును. నువ్వు గనక దేవుడి మాట వింటే, ఆయన చెప్పినది ఆలకిస్తే ఎంత మేలంటే నీ జీవితంలో మేలు కలుగుద్ది. నీ జీవితంలో నూతన కార్యాలను చూస్తూ వాక్యం చెప్తుంది. నీవు క్షేమం ఎట్లా ఉంటుందని, నీ క్షేమం, నీ కుటుంబం, నీ సంఘం, నీ యొక్క ప్రతిదీ కూడా క్షేమం ఎట్లా ఉంటుంది? నది వలే ఉంటుంది. నువ్వు వెళ్ళే కొలది క్షేమమే, కృపాక్షేమాలతో నడిపించబడుతుంది. నువ్వు దీవించబడదు. అరే నా జీవితంలో మేలు కలగట్లేదు, నా జీవితంలో క్షేమం కలగట్లేదు, నేనెందుకు ఇలా అయిపోతున్నా అనే పరిస్థితిలో నుంచి నువ్వు దేవుడి మాట వింటే నది వలే నీ క్షేమము విస్తరిస్తాడు. ఒక నది వలె ప్రవహిస్తాడు నీ ఇంట్లో క్షేమం. ఓకే, యెషయా గ్రంథం 62:12 చూస్తే కనుక అక్కడ 66వ అధ్యాయం 12వ వాక్యం చూడండి. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, ఆలకించుడి, నది వలె సమాధానం. నది వలె సమాధానం. ఇక్కడ ఏమన్నాడు? నది వలె సమాధానం. మళ్ళీ ఏముండాలి? సమాధానం ఇవ్వడానికి దేవుడు వచ్చాడు. ఆ సమాధానం వెళ్తుందా? నీ కుటుంబంలో ఉందా? భార్యాభర్తలకి సమాధానం ఉండదు, పిల్లలకి సమాధానం ఉండదు. ఎక్కడ చూసినా సమాధానం. ఇంటి పక్క వాళ్ళకి, ఇంటి ఎదురులకి సమాధానం ఉంది. ఎందుకు బ్రతుకుతున్నాము? క్రైస్తవులని పేరు ఎందుకు పెట్టారు? నీకే సమాధానం లేకపోతే, నీ ఇంట్లో నీకే సమాధానం లేకపోతే నువ్వు దేవుని బిడ్డలు ఎలా అవుతావు? నువ్వు దేవుని గురించి ఏం చెప్తావు? సమాధానం నీ కుటుంబంలో ఎలా? సమాధానం నీ యొక్క ఇరుగు పొరువారిలో నువ్వు అందరితో సమాధానంగా ఉంటావు. అలాంటి ఎలాంటి వాళ్ళైనా సరే నువ్వు సమాధానంగా ఉంటేనే నీ జీవితంలో క్షేమంగా ఉంటుంది. నీ జీవితంలో సమాధానం ఏరుచుండే ఆత్మ కలిగించే ఐక్యతను మీరు కలిగి ఉండాలి. 74లో అంటాడు, ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవాలని. మన జీవితంలో సంఘంలో కూడా
ఐక్యత. నీవు సమాధానం కలిగి ఐక్యత కలిగి ఉంటే అక్కడ క్షేమము ఆశీర్వాదం అక్కడే ఉంటుంది. అక్కడ 103వ కీర్తన అంటాడు, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలో ఎంత మనము. అది అహరోను తల మీదుగా గడ్డ మీదుగా కారి అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలంగా ఆశీర్వాదము శాశ్వత జీవము ఆ పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తే సమాధానం నీలోకి వస్తుంది. నువ్వు అందరితో సమాధానం ఉంటావు. ఒక చిన్న పరలోకంలాగా నీ కుటుంబం ఉంటుంది, సంఘం ఉంటుంది. మన జీవితాల్లో సమాధానం కలిగి ఉండటం చాలా ప్రాముఖ్యమైంది. కాబట్టి సమాధానం వెతికి దాన్ని వెంటాడమని దేవుడు చెప్తుంది. నువ్వే సమాధానపడు ముందండి. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో నీవేది పోగొట్టుకున్నా సరే దేవుడు ఈ నూతన సంవత్సరం అన్ని నీకు ఇవ్వడానికి ఇష్టపడతాడు. యోబు గ్రంథం 5వ అధ్యాయం 24వ వాక్యం చూడండి. త్వరగా యోబు గ్రంథం 5వ అధ్యాయం 21వ వాక్యం. నోటి మాటల చేత కలుగు నొప్పిని కలగకుండా నేను చేస్తాను. నేను చాటు చేయను, నువ్వు భయపడవు. పొలములోని రాళ్లతో నీవు నిబంధన చేస్తుండు. అడవి మృగములు నీతో సమ్మతిగా ఉండును. ప్రళయమును క్షేమమును వచ్చినప్పుడు నీవు వాటిని నిర్లక్ష్యం చేయదు. అడవి వృక్షం 24 నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసి నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏది పోదు. హల్లెలూయా. నీకు దేవుడు క్షేమం అనే నదిని ఇస్తాడు. నువ్వు దేవుడి మాట వింటే, దేవుడి వాక్యాన్ని వింటే, వాక్య ప్రకారం నువ్వు నడుస్తావు. నీ బ్రతుకుని చక్క పెట్టుకుంటే నూతన కార్యాన్ని, నూతన ఉన్నతమైన కార్యాలని నీ జీవితంలో దేవుడు చేయబోతుంది. ప్రార్థనలో నమ్మకం ఉండాలి, వాక్య ధ్యానంలో నమ్మకం ఉండాలి, మందిర విషయంలో నమ్మకం ఉండాలి. ప్రతి దాంట్లో కూడా నువ్వు నమ్మకం ఉంటుంది. దేవుడు తప్పకుండా నువ్వు ఇంట్లో లెక్క చూస్తే ఏ వస్తువు కూడా పోదు, ఏ అనారోగ్యం కూడా నీకు, ఏ బలహీనత కూడా నీ దరిచారు, ఏ తెగులు నీ గుడారమో సమీపించు. నీకు క్షేమస్థితం. నీ గిన్నె పిండి విసుగుతొట్టే అన్నీ కూడా దీవించు. నీ నూనె బుట్టి నువ్వు పైబడి ఉంటావు, నువ్వు ఆశీర్వదించబడు. నీ దేవుడైన యెహోవా నువ్వు శ్రద్ధగా వింటే ఈ ఆశీర్వాదాలను వచ్చి నీకు ప్రాప్తిస్తాయని వాక్యం చెప్తాను. హల్లెలూయా. క్షేమం కలగాలంటే దేవుడి మాట వినాలి. దేవుడి మాట విని దేవుడు నీకు మాట ఇచ్చింది నువ్వు నెరవేరిస్తే ఆ మాట నీకు జీవితంలో క్షేమం కలగజేసి ఆ వాగ్దానం నీ జీవితంలో స్వతంత్రించుకుంటావు. నూతన సంవత్సరంలో దేవుడు నీ పక్షంగా ఒక నూతన కార్యం చేసి నిన్ను అందరికంటే పైవాళ్ళుగా కృపాక్షేమంతో నడిపించునుగాక. ఆమేన్. ఈ మాటలు దేవుడు మన ఇంటిలో ఆశీర్వదించునుగాక. మా ప్రియుల ప్రతి ఒక్కరు కూడా ప్రభువా నీ మాట విని నీ చిత్తాన్ని చేసే బిడ్డగా నన్ను ఆశీర్వదించండి తండ్రి. నీ మాట అతి శ్రేష్టమైనది, నమ్మకమైనది. నువ్వు నా కాపరిగా ఉండు తండ్రి. నన్ను నడిపించు. నేను నీలో అంటుకట్టబడి నీలో ప్రభు ఆత్మీయంగా ఉన్నతమైన స్థితికి ఎదగడానికి నన్ను బలపరచు ప్రభు. నన్ను నీ పరిశుద్ధాత్మలోనికి నడిపించి ఆ యొక్క వాగ్దానాన్ని నాలో ప్రభు ప్రవహింపచేయండి. పరిశుద్ధాత్మ వాగ్దానం నాలో ప్రవహింపచేయండి. మేమందరం పరిశుద్ధాత్మ కృపావరాలు, ఆత్మవరాలు పొందుకోవాలి. అటువంటి సంఘంగా మేము ఉండాలి, ఎత్తబడే సంఘంగా మేము ఉండాలి. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్మన్నప్పుడు ప్రభు నేనా తండ్రి పరిశుద్ధాత్మదేవ మీతో పాటు మేము కూడా సిద్ధపడి మమ్మల్ని సిద్ధం చేసి నీతో పాటు మమ్మల్ని తీసుకెళ్ళి అటువంటి ఆత్మాభిషేకం మాలకు దయచేయండి. మమ్మల్ని ప్రతిరోజు తీర్చిదిద్దండి. నీ వాక్యం చేత, ప్రార్థనలో నీ అభిషేకం చేత మమ్మల్ని సిద్ధం చేయండి ప్రభు. సిద్ధపడదాం ప్రతి ఒక్కరు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా మమ్మల్ని సిద్ధం చేయండి తండ్రి. మమ్మల్ని సిద్ధపరచండి ప్రభు. నీ రాకడలో ఎత్తబడి సిద్ధపాటు మాకు దయచేయండి తండ్రి. క్రియల్లో ప్రతి విషయంలో నూతన కార్యాలు మేము చూడాలి. నీ రాకడ సమీపం ఉంది. మేము నీ సన్నిధిలో సిద్ధపడి మేము ఉండాలి తండ్రి. అందరూ కూడా ప్రార్థన చేద్దాం.